ఈరోజు రెండవ ఐటమ్గా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పొట్లకాయ లేతగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం కూర కానీ పొట్లకాయ వేపుడు కానీ చేసుకోవచ్చు. అదే పొట్లకాయ ఎప్పుడన్నా కాస్త ముక్కలు గట్టిగా ఉన్నప్పుడు చట్నీ లాంటి వాటికి ఆ మాదిరి ముక్కలు బాగుంటాయి, అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడన్నా ఇంట్లో పొట్లకాయ కూర అందరికీ చాలదని పొట్లకాయ తక్కువగా ఉన్నప్పుడు ఆ తక్కువపాటి ముక్కలతోనే మనం పెరుగు పచ్చడి చేసుకుంటే అందరికీ ఆ రోజు సరిపోతుంది. పొట్లకాయ ఐటెం తక్కువ ఉంటుంది అన్నప్పుడు పెరుగు పచ్చడికి ఉపయోగించుకోవటం బాగుంటుందని ఈ టెక్నిక్ కూడా మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవటం అయితే 10-12 నిమిషాల్లో అయిపోతుంది, చాలా సింపుల్. అందుకని టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వంటలు చేసుకోవటం మనం తెలుసుకోగలిగితే దానికి తగ్గట్టుగా వంట చేసుకుని చకచక పని ముగించుకోవచ్చు. పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ని చూద్దాం. పొట్లకాయ ముక్కల్ని చిన్నగా కోసి ఆ ముక్కలని విడిగా పాత్రలో వేసి అంత ఒక గరిటె పెరుగు వేసి మూత పెట్టి సిమ్ములో మగ్గనిస్తే పొట్లకాయ ముక్కలు చక్కగా మగ్గాయి అన్నమాట. ఇలా ఎందుకు ముందే చేసి ఉంచామంటే ముందు పోపు వేసేసి అందులో ముక్కలేసి మగ్గనిస్తే పోపు గింజలన్నీ మెత్తబడిపోతాయి. కానీ చట్నీలోకి పెరుగు పచ్చడిలోకి పోపు గింజలు కరకరలాడుతూ మధ్య మధ్యలో అట్లా తగులుతుంటే ఆ బద్దలు కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. అంచేత ముందుగా వీటిని ఉడకపెట్టుకుంచామనుకోండి, ఇప్పుడు పోపు వేస్తాం, అందులో కలిపేస్తాం, చట్నీ అయిపోతుంది అనమాట. అవన్నీ కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఆ టెక్నిక్ కోసం ఇలా ముందుగా పొట్లకాయ ముక్కలు 10 నిమిషాలు గరిటె పెరుగులో ఉడకబెట్టి ఉంచాం. ఇది రెడీ అయింది. పెరుగు పచ్చడికి పెరుగు కావాలి. ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాం, చిక్కటి పెరుగు. అలాగే పోపు సామాగ్రి కూరల పౌడరు, మినపప్పు, శనగపప్పు, కొబ్బరి తురుము కొద్దిగా తీసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయలు మామూలే. ఇందులోకి ప్రత్యేకించి పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాం. ఈ పెరుగు పచ్చళ్ళకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు పచ్చిగా తీసుకుని ఒక చెక్క కాయ నిమ్మరసం ముందు తీసుకుని ఇందులో పిండేసి ఊరేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేస్తున్నాం. ఆ రెండింటిని ఒక బౌల్లో తీసుకుని నిమ్మరసం పిండేసి ఆ నిమ్మరసంలో కలిపేసి ఊరనివ్వాలి. అంటే మనకు పోపు వేగి ఈ చట్నీ అంతా రెడీ చేసుకునేసరికి నిమ్మరసంలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఊరుంటాయి అన్నమాట. చట్నీ అంతా అయిన తర్వాత వీటిని కలుపుకుంటే చట్నీ చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో ఉన్న ఘాటు నిమ్మరసం వల్ల తగ్గుతుంది, చాలా రుచినిస్తాయి. కొన్ని రకాల చట్నీలకి నూరుకున్న వాటికి చట్నీ అంతా అయిన తర్వాత ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అందుకని ముందుగా మీకు ఇక్కడ నిమ్మరసం కలిపేసి అట్లా ఉంచేసాం. ఇప్పుడు మనం ఈ పాత్ర ఒకటి తీసుకుని పోపు వేద్దాం. ఇందులో మినప్పప్పు, శనగపప్పు కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా వీటిని వేయించి ఉంచుకున్నాం. మీరు కూడా ఇట్లా వేయించి ఉంచుకుని సీసాలో పోసి ఇంట్లో ఉంచుకుంటే తక్కువ టైంలో వంట చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో కరివేపాకు, ఈ 3 వేగనివ్వాలి. ఇవి 3 వేగాయి. అందులో ఇప్పుడు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు విడిగా ఉడకపెట్టుకున్నాం కదా, వాటిని వేసేస్తాం. ఇందులో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి అట్లా తురుముకుని ఉంచవచ్చు. కొద్దిగా తురుము బాగుంటుంది చాలా పెరుగు పచ్చడికి. కూరల పౌడరు ఒక 2 స్పూన్లు వేసాం కూరల పౌడరు. కొత్తిమీర
ఇంక ఈ మూడు ఒకసారి కలిపేసి పొయ్యి కట్టేసేయచ్చు. మామూలుగా మీరు పొట్లకాయ వేపుడు చేసుకునేటప్పుడు మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరకాయ ముక్కలు, కాస్త కరివేపాకు వేగనిస్తారు బాండీలో. చిన్నగా కోసిన పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తారు. మామూలుగా ఆడవారైతే పొట్లకాయ ముక్కలన్నింటినీ కాస్త పైన ఉప్పేసి పిసికేసి నీరు తీసేసి ఆ పిండేసిన ముక్కల్ని పోపులో వేసి వేగనిస్తారు. ఫైనల్గా అంత కొబ్బరి పౌడరు, కూరల పౌడరు, కొత్తిమీర చల్లేస్తారు. పొట్లకాయ ఫ్రై అయిపోతుందన్నమాట.